కంటే గొప్పవాళ్ళుగా ఉండేటువంటి మనువు, ఇక్ష్వాకు ఇలాంటి వాళ్ళంతా పుట్టినటువంటి వంశం సూర్యవంశం. అటువంటి వంశంలో ఇప్పుడు ఇక్కడ సీతమ్మ వారి వంశంలో గొప్పవాళ్ళు పుట్టారన్నారు మీరు, రామచంద్రమూర్తి వంశంలో గొప్పవాళ్ళ పేర్లు చెప్తుంటే మధ్యలో అడ్డుపడుతున్నారు మీరు. సీతమ్మ రఘుమహారాజు యొక్క గొప్పతనం ఇది. అంటే కుబేరుడితో కూడా యుద్ధం చేయగలిగినటువంటి గొప్పతనం కలిగిన వాడు రఘుమహారాజు గనుకనే రామచంద్రమూర్తి పేరులో రఘురాముడు అని పేరు పెట్టుకున్నాడు, రాఘవుడు అని పేరు పెట్టుకున్నాడు. ఇలాగా ఆ రఘుమహారాజుకు సంబంధించినటువంటి పేరుని రామచంద్రుడు తన పేరులో కలుపుకోవడం అనేటువంటి గొప్పతనం కూడా ఉన్నది. కనుక ఈ వంశంలో పుట్టిన అందరూ గొప్పవాళ్లే. రామదాసు గారు దానికి శ్రీకారం చుట్టి దాన్ని ఇంకా పరిపుష్టం చేశారు. శ్రీ రఘురామ అంటూ కీర్తి అక్కడి నుంచి ప్రారంభించారు. శ్రీ రఘురామ చారు తులసీదళదామ. అంటే దాశరథి శతకం మొత్తం రాయాలనుకున్న రామదాసు గారు మా అమ్మవారి పేరు పెట్టాలని దానికి ముందు శ్రీ అని పెట్టారు. దాంతో ఆ శతకం మొత్తానికి మా అమ్మని స్మరించినట్టుగా చేశారు. ఇప్పుడు శ్రీ అంటే కేవలం మీ అమ్మవారి పేరే కాదండి. శ్రీ అంటే శ్రీయశ్రీ శ్రీరంగేశయ తవచ హృద్యాం భగవతి శ్రియం త్వత్తోప్యుచ్యైః వయమిహ ఫణామశృణుతరాం. శ్రీ అనే పేరు అమ్మవారికి అనుకుంటున్నారేమో. అమ్మవారు కూడా ఆశపడి ఆశ్రయించేటువంటిది ఆయన్ని కనుక రాముడికి భగవంతుడికే శ్రీ అని పేరు. ఎందుకంటే ఆవిడ కూడా శ్రీ అంటే అర్థం ఏంటంటే మన చేత ఆశ్రయింపబడునది అని అర్థం. శ్రీ అంటే మన చేత ఆశ్రయింపబడునది. ఆవిడ భగవంతుణ్ణి ఆశ్రయించేది, ఆవిడ ఆశ్రయిస్తుంది, మన చేత ఆశ్రయింపబడుతుంది కనుక ఆవిడికి శ్రీ అని పేరు. ఆవిడ భగవంతుడిని ఆశ్రయిస్తుంది కనుక ఆయనకు కూడా శ్రీ అని పేరున్నది. శ్రీ రఘురామ అని అంటే పూర్తిగా రాముడికే పేరు. అయ్యా మీరు చెప్పారు, మీరు రాఘవ అనేటువంటి పేరు రఘు నుంచి వచ్చిందని చెప్పి, అలాగే మిథుడి నుంచి మా అమ్మవారికి మైథిలి అని చెప్పి, నాగేటి చాలు వల్ల జన్మించడం వల్ల సీత అని చెప్పి, జనకుని కుమార్తె అవ్వటం వల్ల జానకి అని చెప్పడం జరిగింది. సరే మీరు కుబేరుడికి సహకరించేవారు, ఇలా చేసేవారు. అయితే దీనికన్నా గొప్పతనం ఏమయ్యా అంటే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి తత్వవేత్తలకు గొప్పనైనటువంటి మూలస్థానంగా నిలిచినటువంటిది ఏదయ్యా అంటే ఆనాటి కాలంలో మిథిలా నగరం. తత్వవేత్తలలో గొప్పవాడని ఎవరు చెబుతారు అంటే మనకి బృహదారణ్యకోపనిషత్తు కానీ ఛాందోగ్యోపనిషత్తు మొదలైనటువంటి వారిలో జనక మహారాజుని చాలా గొప్పనైనటువంటి తత్వవేత్తగా అభివర్ణించడం జరుగుతుంది. అటువంటి గొప్పనైనటువంటి తత్వవేత్తల వంశంలో మా అమ్మ జన్మించడం జరిగింది. అలాగా వంశం చూసుకున్నాము. సరే, అటు వంశము గొప్పదే, ఇటు వంశము గొప్పదే. ఇక శీలము గొప్పనైనటువంటి గుణ సంపద ఇటు అమ్మవారికి ఉన్నటువంటిది. అటువంటి సంపద మీ స్వామివారిలో ఉంటే వివరించవలసిందిగా కోరుతున్నాము. రాముడికి ఉండేటువంటి సంపద అపరిమితమైనటువంటి సంపద ఆయనకు ఉండేటువంటిది. గుణమే కదండి, గుణ సంపదే కదా అన్ని. అయ్యా సంతోషం. గుణ సంపద, విద్యా సంపద, జ్ఞాన సంపద అన్నీ కూడా రాముడికి ఉన్నాయి. అందుకనే పరమశివుడే అజ్ఞాతంగా ఒక ఎద్దు మీద ఇక్కడికి వచ్చి ఇంతమంది భక్తుల్లో ఒక కలకలాన్ని సృష్టించాడు. రామచంద్రుడి నామం ఎక్కడ వినిపిస్తే అక్కడ పరమశివుడు ఉంటాడు అని అన్నారు. పార్వతీదేవి పరమశివుడిని అడిగింది, నువ్వు ప్రతిరోజు ధ్యానం చేస్తుంటావు కదా, ఏం ధ్యానం చేస్తుంటావని. అప్పుడు పరమశివుడు అన్నాడు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అన్నాడు. అంటే శ్రీరామ రామ నేను తలుచుకుంటూ ఉంటానని చెప్పాడు. అలాంటి పరమశివుడు చక్కగా వృషభం మీద ఎక్కి ఇక్కడికి వచ్చాడు. ఎవ్వరికీ ఇబ్బంది పెట్టలేదు ఆయన. ఇంతమంది భక్తులుంటే ఇక్కడ ఎర్ర గుడ్డలు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఎర్ర వస్త్రాలు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద పడొచ్చు కదా. ఎవరిని ఏం చేయకుండా అలాగా శాంతంగా అది ఇక్కడికి వచ్చి అలాగా తనంతట తాను వెళ్ళిపోయింది. పరమశివుడు ఆ ఎద్దు మీద వచ్చి ఇక్కడ మనం సంవాదం చేసుకుంటుంటే రాముడి గొప్పతనాన్ని వినటాం కోసమని వచ్చినట్లుగా ఆ పరమశివుడు ఇలా వచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అయ్యా ఇది ప్రధానంగా మా కోసం కూడా వచ్చారని మేము చెప్పవచ్చు. సరే, ఒక్కరి కోసమే కాదు, ప్రధానంగా ఇది మిథిలా నగరం కాబట్టి మా నగరంలోకి వచ్చాడు, అది గుర్తించాలి. మీ నగరంలో ఎద్దును కూడా సరిగ్గా
కట్టేయలేకపోయేటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు ఉన్నారు. అయ్యా మీరే అన్నారు స్వామి పరమశివుడు దాని మీద వచ్చారు అని చెప్పేసి, కాబట్టి అలా గొప్పగా తరంగా వచ్చేటువంటి వారిని ఏం కట్టేస్తాను చెప్పండి. ఆహూతులు కాబట్టి ఆహ్వానించాము, ఏమీ చేయకుండా వెళ్ళిపోయారు. అదే వేరే విధంగా విడిచిపెట్టామనుకోండి దాని